అమెరికాకు పొగపెట్టేందుకు డ్రాగన్ కొత్త ప్లాన్ వేసింది. అగ్రదేశం అంటే బుస్సుమని పడగ విప్పే ఇరాన్ పై బీజింగ్ కన్నేసింది. అమెరికాపై ఆయుధాలను ఎక్కుపెట్టేందుకు అవసరమైన రసాయనాలను ఇరాన్ కు అందిస్తుంది. ఇరాన్ అణ్వాయుధాలు, ఆయుధాల తయారీని అడ్డుకోవాలన్న ట్రంప్ ప్రయత్నాలకు చైనా బ్రేకులు వేస్తుంది. ట్రంప్ కు వ్యతిరేకంగా కమ్యూనిస్టు కంట్రీ పావులు కదుపుతుంది. నిజానికి భారత్ నేరుగా దెబ్బ కొట్టడం చేతకాని డ్రాగన్ పాకిస్తాన్ కు ఆయుధాలు ఇస్తుంది. ఇదే డర్టీ గేమ్ ను ఇప్పుడు అమెరికాపై డ్రాగన్ ఆడుతుంది. ఇరాన్ భుజంపై క్షిపణులను ఎక్కుపెట్టి అమెరికాపై కాల్చేందుకు బీజింగ్ యత్నిస్తుంది. అయితే డ్రాగన్ డర్టీ గేమ్స్ ని అమెరికా అడ్డుకుంటుందా? ఇరాన్ కు ఆయుధాలిస్తే ముప్పు ఎవరికి? ట్రంప్ ను కమ్యూనిస్ట్ కంట్రీ నిద్రలేపి తన్నించుకుంటుందా? లెట్స్ వాచ్. అమెరికాపై డ్రాగన్ కంట్రీ పగబట్టిందా? ఇరాన్ కు చైనా ఎలాంటి సాయం చేస్తోంది? డర్టీ చైనా ప్లాన్ లో అమెరికా ఎలా అడ్డుకుంటుంది? ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలన్నది డ్రాగన్ కళ. అందుకోసం కమ్యూనిస్టు కంట్రీ లెక్కలేనన్ని దుష్ట ప్రణాళికలు అమలు చేస్తోంది. ఆసియాలో తనకు పోటీగా ఎదుగుతున్న భారత్ పై నిత్యం విషం కక్కుతోంది. సరిహద్దుల కవ్వింపులకు పాల్పడుతోంది. సైనిక చొరబాటుకు ఎత్తునిస్తోంది. భారత ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ అక్కడి ప్రాంతాల పేర్లు మారుస్తోంది. తనకు దీటుగా శక్తివంతంగా ఎదుగుతున్న భారత్ ను తొక్కేయాలని కుట్రలకు చైనా శ్రీకారం చుట్టింది. భారత్ తో యుద్ధానికి దిగితే ఇన్నాళ్లు చైనా నిర్మించుకున్నవన్నీ కుప్పకూలిపోతాయి. డ్రాగన్ యుద్ధానికి దిగితే భారత్ కూడా దీటుగా స్పందిస్తుంది. ఈ విషయం చైనాకు పక్క క్లారిటీ ఉంది. అందుకే ఢిల్లీతో నేరుగా బీజింగ్ కయ్యానికి దిగదు. భారత అభివృద్ధిని అడ్డుకునేందుకు పాకిస్తాన్ వాడుకుంటోంది. ఆ దేశానికి తమ పనికిమాలిన ఆయుధాలను అంటగడుతోంది. భారత్ను ధ్వంసం చేసేందుకు పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఊతమిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ కు తొలితో మద్దతిచ్చింది ఈ దుష్ట డ్రాగనే. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కు ఆయుధాలిచ్చి వాటితో ఎక్కడ దాడి చేయాలో పద్ధతిగా ప్లాన్లు వేసి మరీ ఇచ్చింది. కాకపోతే భారత్ శక్తి ముందు పాకిస్తాన్ ఆటలు సాగలేదు. చైనా ఇచ్చిన ఆయుధాలు పనిచేయలేదు. దీంతో డ్రాగన్ దెబ్బకు సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు భారత విషయం పక్కన పెట్టి ఇలాంటి డోడీ గేమ్ ను మరో దేశంలో ఆడేందుకు చైనా యత్నిస్తోంది. ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత రెండో స్థానంలో చైనా ఉంది. అమెరికాను దాటేయాలన్నది డ్రాగన్ కళ. అందుకు ఆర్థికంగా మంచి ప్రణాళికలు రూపొందించింది. దేశ ఆర్థిక వ్యవస్థను చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పరుగులు పెట్టించాలి. కానీ ఆ దేశ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు కుంగిపోతోంది. ఆ దేశ వృద్ధి రేటును 5% చైనా నిర్ణయించుకుంది. కానీ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF మాత్రం అంత సీన్ లేదంటోంది. డ్రాగన్ వృద్ధి రేటు కేవలం 4%కే పరిమితమవుతుందని అంచనా వేసింది. సో జిన్పింగ్ ఆర్థిక ప్రణాళికలు ఫెయిల్ అయ్యాయి. అమెరికాతో నేరుగా తలపడ్డం చైనాకే నష్టం. అందుకే కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్న చందాన్ని వంటబట్టించుకుంది. అమెరికాను బెదిరించేందుకు, ఆర్థికంగా దెబ్బతీసేందుకు ఇరాన్ పై కన్నేసింది. ఇరాన్ భుజంపై ఆయుధాన్ని పెట్టి అమెరికాపై పేల్చేందుకు ఎత్తునిస్తోంది. ఆయుధాలను తయారు చేసేందుకు అవసరమైన కెమికల్స్ ను పెద్ద ఎత్తున ఇరాన్ కు అందిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో 2 ఇరానియన్ నౌకలు చైనా తీరంలో నిలిచాయి. ఆ 2 నౌకలు 1000 టన్నుల సోడియం పర్కులరేట్ ను చైనా నింపింది. ఈ కెమికల్ ని మిస్సైళ్ల తయారీలో వాడుతారు. 250 షార్ట్ రేంజ్ మిస్సైళ్లు తయారు చేయొచ్చు. ఈ సోడియం పర్కులరేట్ ఎగుమతితో ఇరాన్ క్షిపణి తయారీ మళ్లీ ఊపందుకుంది. ఇదిలా ఉంటే తాజాగా మరో కొత్త నివేదిక బయటకొచ్చింది. ఇరాన్ కు మరిన్ని క్షిపణి తయారీ వస్తువుల్ని చైనా అందిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో సోడియం పర్కులరేట్ ను ఇరాన్ కు ఇచ్చిన డ్రాగన్ ఈసారి అమ్మోనియం పర్కులరేట్ ను ఇరాన్ కు ఎగుమతి చేస్తోంది. బ్యాలిస్టిక్ క్షిపణుల తయారీకి అత్యంత కీలకమైనది అమ్మోనియం పర్కులరేట్. తాజా నివేదికల ప్రకారం ఇరాన్ కు 1000 టన్నుల రసాయనాన్ని చైనా పంపుతోంది. ఈ మొత్తం కెమికల్ తో ఇరాన్ సుమారు 800 బ్యాలిస్టిక్ క్షిపణుల్ని తయారు చేసుకునే అవకాశం ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అమ్మోనియం పర్కులరేట్ ఎగుమతి విషయం తనకు తెలియదని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ చెప్పాడు. కానీ నివేదికల ప్రకారం త్వరలోనే అమ్మోనియం పర్కులరేట్ ను ఇరాన్ కు చైనా పంపుతున్నది. నిజానికి పశ్చిమాసియాలో భారీ బ్యాలిస్టిక్ మిస్సైల్ తయారీ సామర్థ్యం ఉన్న ఏకైక దేశం ఇరానే. గత ఏడాది అక్టోబర్లో ఇరాన్లోని కీలక ఫ్యాక్టరీలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో డజన్కు పైగా రసాయనాలను కలిపే యూనిట్లను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. తాజా రిపోర్టుల ప్రకారం ఈ యూనిట్లను ఇరాన్ మరమ్మతు చేసినట్టు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు ఇరాన్ క్షిపణి తయారీ కార్యక్రమాన్ని గట్టెక్కించే బాధ్యతను డ్రాగన్ కంట్రీ తీసుకుంది. అందులో భాగంగానే అమోనియా పర్కులరేట్ ను టెహరాన్ కు అందిస్తోంది. అది కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ తో చర్చలు జరుపుతున్న సమయంలోనే ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
ఇరాన్ మాత్రం తమ అణు కార్యకలాపాలను ఆయుధాల తయారీకి వాడడం లేదని తెలిపింది. కానీ అణు ఆయుధాల తయారీకి అవసరమైన యురేనియంను శుద్ధి చేయడం మాత్రం తెహ్రాన్ ఆపలేదు. అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA ప్రకారం ఇరాన్ వద్ద శుద్ధి చేసిన యురేనియం 408 కేజీలు ఉంది. ఈ మొత్తం యురేనియంతో 9 న్యూక్లియర్ బాంబులను తయారు చేయొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అణ్వాయుధాలను ఇరాన్ తయారు చేయకుండా అడ్డుకోవాలని ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ ఏడాది మార్చిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమీనీతో చర్చలకు అమెరికా పిలుపునిచ్చింది. 2 రోజుల క్రితం ట్రంప్ యంత్రాంగం ఓ ప్రణాళికను రూపొందించింది. ఈ ప్లాన్లో యురేనియం శుద్ధి చేస్తున్న ఇరాన్కు అడ్డుకట్ట వేయడమే ప్రధాన అంశం. కానీ తాజాగా అమెరికా ప్రణాళికలపై విమర్శలు ఖమీనీ గుప్పించాడు. అందులో క్షిపణి తయారీపైన ఆంక్షలున్నట్టు మండిపడ్డాడు. అమెరికా ఇతర పార్టీలకు అసలు ఇరాన్లో మీ వ్యవహారం ఏంటో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశాడు. యురేనియంను ఇరాన్ శుద్ధి చేస్తే అమెరికాకు ఎందుకు భయం కలుగుతోందని ఇరాన్ సుప్రీం లీడర్ చురకలంటించాడు. అమెరికాలో రూపొందించిన ప్రణాళిక తమ ప్రయోజనాలకు పూర్తి విరుద్ధంగా ఉందని ఖమీనీ విమర్శించాడు. పలు రౌండ్ల చర్చలు జరిగినప్పటికీ ఇరు పార్టీలు మాత్రం మొండిగా వ్యవహరిస్తున్నాయి. ఇరాన్ అణ్వాయుధాల తయారీని అడ్డుకోవడమే ట్రంప్ యంత్రాంగ లక్ష్యం. కానీ యురేనియం శుద్ధిని ఆపేది లేదని ఇరాన్ తేల్చి చెబుతోంది. కానీ ఇరాన్కి సమయం లేదని ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నాడు. అణుశుద్ధి అనేది తమ హక్కుగా ఇరాన్ వాదిస్తోంది. అమెరికా ఇరాన్ మధ్య టాక్స్ వాడివేడిగా సాగుతున్నాయి. ఇలాంటి సీన్లోకి డ్రాగన్ కంట్రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే సుంకాల పేరుతో చైనాను ఇబ్బంది పెడుతున్న ట్రంప్కు మరింత చికాకు తెప్పించేందుకు బీజింగ్ ఎత్తునిస్తోంది. అమెరికా ఆటలకు చెక్ పెట్టేందుకు ఇరాన్లో పాగా వేస్తోంది. పశ్చిమాసియా దేశం ఆయుధాల తయారీకి చైనాని దగ్గరుండి మరీ ముడి పదార్థాలను విడిభాగాలను అందిస్తోంది. సేమ్ భారత విషయంలో పాక్ పై ఆయుధాలను ఎలా ఎక్కుపెట్టిందో అలాంటి ప్లాన్లే ఇప్పుడు ఎర్రదేశం రచిస్తోంది. ఇరాన్ మీదుగా అమెరికాను టార్గెట్ చేసేందుకు పావులు కదుపుతోంది. గత ఏడాది 2 షిప్పులలో 1000 టన్నుల సోడియం పర్కులరేట్ ఇచ్చిన చైనా ఇప్పుడు 1000 టన్నుల అమ్మోనియం పర్కులరేట్ ఇవ్వడానికి సిద్ధమైపోయింది. తెహ్రాన్ నుంచి వాషింగ్టన్ పై మిస్సైళ్లు ఎక్కుపెట్టాలన్నది డ్రాగన్ లక్ష్యంగా తెలుస్తోంది. అయితే చైనా ఆటలో అగ్రదేశానికి కూడా బాగా తెలుసు. తమ అణ్వాయుధ రహిత ఇరాన్ ప్రణాళికలకు బీజింగ్ బ్రేకులు వేయడానికి యత్నిస్తున్న విషయం వాషింగ్టన్ కు తెలుసు. అందుకే వాషింగ్టన్ చైనా పక్కలో బల్లెంలా మారుతోంది. తైవాన్కు ఆయుధాలనిచ్చేందుకు మొగ్గు చూపుతోంది. డ్రాగన్ ఆటకు అగ్రదేశం చెక్ పెడుతోంది. అమెరికా ఎన్ని ఎత్తులు వేసినా డ్రాగన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. సై అంటూ అమెరికాతో కయ్యానికి కాలు దువ్వుతోంది. అమెరికా మాత్రం డ్రాగన్ కంట్రీకి అనుకూలంగా ఉన్న దేశాలతోనే అంటకాగుతోంది. అందుకు ప్రత్యక్ష నిదర్శనం పాకిస్తాన్. భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్కు చైనా ఆయుధాలు అందిస్తోంది. చైనాను ఐరన్ బ్రదర్ గా పాకిస్తాన్ చెప్పుకుంటోంది. అయినా సరే పాకిస్తాన్ పక్షానే అమెరికా నిలుస్తోంది. ఉగ్రదేశానికి మద్దతు ఇచ్చి తన వేలితో అమెరికా తన కన్నునే పొడుచుకుంటోంది. అమెరికా వింత దౌత్యాన్ని చూసి ప్రపంచమే విస్తుపోతోంది. అయినా అటు అమెరికా మారడం లేదు, ఇటు డ్రాగన్ కూడా అమెరికాను వదలడం లేదు.